నన్ను చూసి హేళనగా చేస్తున్నారు మేడం. మా అది వాళ్ళు కాదు, అలాగా చెప్పకూడదు ఎప్పుడు. నీకు నీ 2 పిల్లలే ముఖ్యం, ఇంకా మీదట చేయకూడదు అలానే, సరేనా? సరే. మీ పిల్లలతో ఎలాగుంటారు? నా పిల్లలంటే, నా కూతురు అంటే చాలా ఇష్టం ఆయనకు. కొడుకుతో? కొడుకుతో కూడా మంచిగా ఉంటుంది. బావ్. ఆమెను, నా బిడ్డనైతే ఆమె ఫుట్బాల్ ఛాంపియన్ అన్నట్టు ఆమె. ఇక ఆమె వేరే స్కూల్ కాడికి పోయి ఆడడానికి వెళ్ళింది ఈ రోజు. కాంపిటీషన్ వేరే స్కూల్ వాళ్ళతోని. ఇక నేను ఇప్పుడు కూడా మీ అమ్మాయితో అబ్బాయితో బాగానే ఉంటున్నారు? ఉంటాడు కానీ మేడం, ఆమె కాల్ చేస్తే ఇక మా మీద కోపం చేస్తాడు. ఆమె మాట్లాడితే, ఆమె కొంచెం ఏదన్నా మంచిగా మాట్లాడితే, ఇంటికి పోయే సమస్య ఉంటే ఇక మా మీద కోపం చేస్తూ ఉంటాడు. ముందు మంచిగానే చూసుకున్నాడు, ఇక ఈ మధ్యలో ఇట్లా చేస్తున్నాడు. ఆమెతోని ఏది సంబంధం లేకుండా మొత్తం కంప్లీట్గా ఆమె జోలికి పోకుండా, ఆమెతో మాట్లాడకుండా చేయండి మేడం అని. డెఫినెట్ గా మీ ఆయన పిలిచి మాట్లాడదాం. ఆయన పేరేంటి? గోపి. గోపి రండి. ఏమండి నీ పేరేంటి? గోపి. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్. ఏమైంది ఏంటి చెప్పండి. తనే గొడవ పడడం. ఇలాగా మీ గురించి ఇంతవరకు ఆవిడ ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మీరు చూసారు కదా, ఒక కొడుకు ఒక కూతురు, నన్ను కూడా ఒక కూతురులాగే చూసుకున్నారు మా ఆయన అని చెప్పింది. 4 సంవత్సరాల నుంచే ఆయన మారిపోయాడు. చెప్పండి ఏమైంది? అనుకోకుండా ఒక ఆవిడతో పరిచయం పెరిగింది. ఎప్పుడు ఎలాగా? ఒక 4 years బ్యాక్. 4 years బ్యాక్. ఎక్కడ అయింది? కాలనీలో ఉండేది. తను డ్యూటీ చేసుకుంటూ ఉండేది అనమాట. ఆ మధ్యలో ఆ అమ్మాయితో నాకు కాస్త పరిచయం పెరిగింది. ఎలాగా? మీకు ఆ అమ్మాయికి ఎలాగా పరిచయం అయింది అదే కావాలి నాకు. 2-3 సార్లు చూస్తూ తిరగడం వల్ల పరిచయం అయింది. చూస్తుంటే మీ ఆటోలో అతను ఎక్కిందా? ఎక్కింది. అక్కడ నుంచి తను డ్యూటీకి వెళ్ళడం రెగ్యులర్గా కనపడేది. దానివల్ల డైలీ చూడడంతో కాస్త దానివల్ల పరిచయం పెరిగింది. అలాగ చెప్తే 100 మంది మీ ఆటోలో ఎక్కుతారు, ఎక్కితే అయిపోతుందా? క్లారిటీ లేకుండా నాకు కూడా సంబంధం అయింది అంటున్నారు. అది నాకు ఒక క్లారిటీ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. మీరు నా బ్రదర్ లాగా చెప్పండి, తప్పలేదు. ఆవిడ ఏమైనా మిమ్మల్ని బలవంతం చేసిందా? లేకపోతే మీరు ఇష్టపడ్డారా? ఎవరైనా ఒకరు ఇష్టపడాలి, ఎయిదర్ మీరు లేకపోతే ఆమె. ఇద్దరికి ఒకేసారి ఆ థాట్ రాదు. నేనే వెంటపడ్డాను మేడం. మీరే వెళ్ళారు. కరెక్ట్. ఎందుకు? ఈవిడతో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? పర్వాలేదు చెప్పండి గోపి, మీ అమ్మాయితో ఏంటి ప్రాబ్లం? 2012కి 9 years అయింది పెళ్ళి. 9 సంవత్సరాలు అయింది. నేను మామూలుగా టూర్ వెళ్తే ఒక 1 week 10 days అట్లా వెళ్తూ ఉంటాను అనమాట. ఒక విషయంలో నాకు డిస్టర్బ్ అయినా నేను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.